నమస్తే, వెల్కమ్ టు 121 న్యూస్. నేను సిరి. జగన్ విదేశీ టూర్కు కోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కానీ ఒక ట్విస్ట్ ఉంది. మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి విదేశీ పర్యటనకు సిబిఐ కోర్టు అనుమతినిచ్చింది. ఈ నెల 20 నుంచి మే 15 వరకు యూరప్, యూకే టూర్కు వెళ్లొచ్చని కోర్టు క్లియర్ చేసింది. లండన్లో ఉంటున్న తన కుమార్తెలను కలవడానికి జగన్ కోర్టును ఆశ్రయించారు. ప్రతి సంవత్సరం వేసవిలో మాదిరిగానే ఈసారి కూడా వెళ్లేందుకు అనుమతి కోరారు. కోర్టు అనుమతి ఇచ్చింది. కానీ ఈసారి కండిషన్స్ కాస్త స్ట్రిక్ట్ గా ఉన్నాయి. 1,00,000 రూపాయలు పూచీకత్తు తప్పనిసరి. పూర్తి టూర్ డీటెయిల్స్ ముందుగానే ఇవ్వాలి. ఎక్కడ ఉంటారు, ఏ హోటల్ అన్నీ చెప్పాలి. ఫోన్ నెంబర్లు, ఈమెయిల్ వివరాలు కోర్టు అండ్ సిబిఐకి ఇవ్వాలి. ఇంతటితో ఆగలేదు. విదేశాలలో ఉన్నప్పుడు ఎప్పుడైనా సంప్రదించగలిగేలా ఉండాలి. తిరిగి వచ్చిన వెంటనే కోర్టుకు హాజరు కావాలి. లేకపోతే వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారణ ఎదుర్కోవాలి. ఇంకో కీలక షరతు కూడా పెట్టింది కోర్టు. కేసు విచారణలో ఉన్నందున ఎట్టి పరిస్థితుల్లోనూ సాక్షులను ప్రభావితం చేయకూడదని కఠిన హెచ్చరిక ఇచ్చింది. గతంలో పర్యటనల సమయంలో నిబంధనల ఉల్లంఘన జరిగిందని సిబిఐ ఆరోపించిన నేపథ్యంలో ఈసారి కోర్టు మరింత కఠినంగా వ్యవహరించింది. మొత్తానికి అన్ని షరతులు పాటిస్తూనే జగన్ విదేశీ పర్యటన సాధ్యమైంది. ఈ తాజా ఉత్తర్వులతో ఆయన టూర్కు క్లియర్ పదం ఏర్పడింది. ఈ విషయంపై మీ అభిప్రాయం ఏమిటి? కోర్టు పెట్టిన షరతులు సరైనవేనా? కామెంట్లో చెప్పండి. ఇలాంటి తాజా అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.